హాయ్ అండి, మీరు చూస్తున్నారు బ్యాచిలర్స్ కిచెన్. నేను మీ మోహన్. ఈరోజు మనం గోంగూర కోడిగుడ్డు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బండి పెట్టుకొని అందులో 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేపుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. గోంగూర కూడా కడిగి శుభ్రంగా కడిగి అదే బాండీలో వేసుకొని వేపుకోవాలండి, నేను చూపిస్తున్న విధంగా. వేపుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో తీసుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు ఆరబెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసి మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా బ్రౌన్ రంగు వచ్చే వరకు వేపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ తర్వాత టమాటా ఒక టమాటా ముక్కలుగా కోసుకొని వేసుకొని అది కూడా మగ్గించుకున్న తర్వాత ధనియాల పొడి, టేస్ట్ తగ్గ ఉప్పు, కారం, గరం మసాలా కొద్దిగా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కానీ గోంగూర కూడా అందులో వేసుకొని బాండీలో నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అందులో జార్లో కొద్దిగా వాటర్ వేసి కలిపి అది కూడా బాండీలో వేసి నేను చూపిస్తున్న విధంగా తిప్పుకోండి. కొద్దిగా పసుపు వేసి తిప్పుకొని ఇందాక ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వేయించుకున్నవి నూనెలో, అవి కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు ఇలా మగ్గించుకోండి గోంగూరని. పర్ఫెక్ట్ గోంగూర కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అండి. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, కారంగా కోడిగుడ్డు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు చూపించడానికి నేను లైక్ చేసి షేర్ చేస్తే ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. ఫారినర్స్లో ఉండే బ్యాచిలర్స్ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇలాంటి రెసిపీస్ సింపుల్గా మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.